నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఫలించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి, విజయవంతమైన పిఎస్ఎల్వి C60 ప్రయోగం. డ్రోన్ల నిఘా నీడలో విశాఖ, గంజాయి డ్రగ్స్ వినియోగిస్తే కొరడా జులిపించక తప్పదంటున్న సిపి శంకబ్రత బాగ్చి. భద్రాద్రి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో భారీగా గంజాయి కాల్చివేత, గంజాయి విలువ ₹1 కోటి పైగా ఉంటుందన్న పోలీసులు. ఏడు నెలల్లో కూటమి సాధించిన ఘనత ఏంటో చెప్పాలి, ప్రభుత్వానికి సవాల్ విసిరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త ఏడాదికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Lift off normal. That's a marvelous lift off of PSLV PT tracking. C60 SpaceX mission on the go. Plus 15 Sleek seconds. PSLV Corelon vehicles Good tracking. saluted against the night sky, a beautiful sight to behold. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయడాన్ని ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తారని తెలిపారు. కాగా సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న భారత్ కు ఈ డాకింగ్, అన్ డాకింగ్ టెక్నాలజీ ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇక పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. Jubilant ambience here on the night of 30th December 2024. ISRO has got its own space docking experiment. Do continue to follow the social media handles of ISRO for the updates on the space handshake. Stay tuned for the address. Successful accomplishment of the launch of PSLV C60 for the SpaceX mission. The rocket has placed the satellites in the right orbit, which is 475 kilometer circular orbit. That's only one part of the mission, injection of the SpaceX satellites. Now, in another 15 minutes, the fourth stage of PSLV will change its orbit from 475 kilometer to 350 kilometer lower orbit by first phase of firing. And also, the second phase of firing will be at about 1 hour 20 minutes later, after the liftoff. So that process is continuing to enable POEM operations to happen. Further to that, the spacecraft is also going to wait for the solar panel deployment. So the team spacecraft is looking at whether the panels are deployed or not. So we'll get a confirmation soon. So as far as we are concerned, the mission is very well as far as the rocket is concerned. So it has placed the satellite in the right orbit. The SpaceX 2 satellites are moved. You would have seen in the animation that they moved little one behind the other. So over the period of time, for the days, it will pick up further distance, travel to almost a 20 kilometer distance away. And then the rendezvous and docking process will start. And we hope that the docking process can happen in another 1 week. The nominal time is going to be approximately 7th of January. విశాఖపట్నం నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సిపి శంకబ్రత బాగ్చి. నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలని ఆయన కోరారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ వార్షిక సమీక్ష సమావేశం సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. ఆసిల్మెట్ట ఫ్లైఓవర్, బీచ్ రోడ్డులో 31వ తేదీ రాత్రి 8 గంటల నుండి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఎటువంటి రాకపోకలకు అనుమతి లేదన్నారు. బీచ్ రోడ్డు మొత్తం డ్రోన్ల నిఘా నీడలో ఉందన్నారు. దీనితో పాటు నగరంలో పలుచోట్ల నిబంధనల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే కొరడా జలపించక తప్పదన్నారు. 30th, 31st, 1st హోటల్స్, క్లబ్లు, పబ్లు అక్కడ నిర్వాహకులు మాత్రమే
మధ్యరాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు పెట్టుకోవచ్చు, తర్వాత ముగించుకోవాలి. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం పనిచేయాలి. ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే యాక్షన్ ఉంటుంది. ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే పోలీస్ దగ్గరికి రావాలి. ఈవెంట్ మేనేజర్స్ మీ ప్రాంగణంలో పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. మీ దగ్గరికి వస్తున్న పబ్లిక్ రోడ్డు మీద వెహికల్ పెట్టి ట్రాఫిక్ కంజెషన్ సృష్టించకూడదు. మీరు మీ ఈవెంట్కి పిల్లల్ని రప్పిస్తే ఖచ్చితంగా RFID ట్యాగ్ ఏర్పాటు చేయాలి, లేకపోతే చిల్డ్రన్ మిస్ అయిపోతుంది. దీనికి మేము ఒక యాప్ పెట్టాము, మీరు చెప్తారా? ఒక యాప్ మేము పెట్టబోతున్నాం. ఆ ఆర్గనైజర్స్కి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు 100% పిల్లలకు ఆ RFID ట్యాగ్ ఇవ్వాలి. ప్రతి ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది వాళ్ళు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. సఫిషియెంట్ నంబర్ ప్రవేశ ద్వారాలు నిష్క్రమణ ద్వారాలు పెట్టాలి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, ప్యాకట ఉండకూడదు. నృత్యాలు పాటలు అందులో అశ్లీలత ఉండకూడదు. మా పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్లో అంతా గమనిస్తూ ఉంటారు. 360 డిగ్రీ CCTV పెట్టాలి. ఆ CCTV ఫుటేజ్ ప్రిజర్వ్ చేసి పోలీస్ వాళ్ళకు అప్పచెప్పాలి. మన ఎక్కడ ఎక్కువ మంది లేడీస్ ట్రావెల్ చేస్తారు, ప్రయాణం చేస్తారు, అక్కడ షీ టీమ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది మహిళలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 38, 31 అండ్ ఫాస్ట్ ముఖ్యంగా ట్రాఫిక్ వయలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. నంబర్ 1 డ్రంక్ అండ్ డ్రైవింగ్. అది కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, నంబర్ లేని వెహికల్ మీద డ్రైవింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్, మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దం చేస్తూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్ ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్య ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఇంకొక కొత్త న్యూస్ మీకు ఇవ్వబోతున్నాం. 1 సెప్టెంబర్ నుండి మేము స్టార్ట్ చేసాము. ఏదైనా వయలేషన్ చేస్తే 3 months సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత ఆ వెహికల్ అక్కడ మా వాళ్ళు పోయి లాక్ చేస్తాడు. నెక్స్ట్ 3 months వరకు ఆ వెహికల్ నడపడానికి రాదు. కాబట్టి వైజాగ్ ప్రజలు గమనించండి, గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే మాత్రం మీ వెహికల్ కూడా మేము లాక్ చేసేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి నెక్స్ట్ 3 months వరకు నడపడానికి రాదు. సెకండ్ వయలేషన్ చేస్తే ఇంకా 3 months, థర్డ్ వయలేషన్ చేస్తే FIR రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం అండ్ బండిని పర్మనెంట్గా సీజ్ చేయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కొత్త సంవత్సరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాకుండా ఇది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ తగ్గుతుందని ఆశిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 24 కేసుల్లో పట్టుకున్నటువంటి 449 కేజీల గంజాయిని కాల్చివేసినట్టు ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గోపాల్పేట్, తాళ్లపేట మండలంలో గంజాయిని దహనం చేశారు. కాల్చివేసిన గంజాయి విలువ 1.12 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయి కాల్చివేత కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ తో పాటు అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాచలం సిఐ రసూల్, ఉన్నీసా బేగం తదితరులు పాల్గొన్నారు. Gracias.
గడిచిన ఏడాదిలో అనేక పాఠాలు గుణపాఠాలు నేర్చుకున్నామని 2024 ఎన్నికల ఫలితాలను తమ పార్టీ సమీక్షించుకుంటుందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గడిచిన 7 నెలల్లో కూటమి సాధించిన ఘనత ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. జనవరి 29న ఫీజు రీయింబర్స్మెంట్ పై పోరాటం చేస్తామన్నారు. ప్రజలకి సంక్షేమం ఒక అప్పు చేసినటువంటి డబ్బు ఖర్చు పెట్టక చేసినటువంటి అప్పు ఏమైపోతా ఉంది, ఆ డబ్బు ఏమైపోతా ఉంది అనేటువంటి దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేక పూర్తిగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి లా అండ్ ఆర్డర్ అనేటువంటి కంట్రోల్లో లేదు, వ్యవస్థల మీద పట్టు లేదు. చివరికి ఏ స్థాయికి దిగజారిపోయారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రుల్ని టార్గెట్ చేసి మొన్న సర్దార్ గౌతు లచ్చన్న కార్యక్రమానికి సంబంధించి మా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఆ అసోసియేషన్ ఇన్వైట్ చేస్తుందని పారసారథి గారితో గౌతు లచ్చన్ గారి మనవరాలు గౌరవ శాసనసభ్యులు గౌతు శిరీష గారితో వారితో క్షమాపణలు చెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక మంత్రి ఎయిర్పోర్ట్లో మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారికి ఎదురుపడ్డారని పరస్పరం నమస్కారం చేసుకున్నారని చెప్పి ఆయనతో నిన్న సమాధానం చెప్పించేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే ఏ స్థాయికి వీరు దిగజారిపోయారు అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇక చివరికి విశాఖపట్నం విషయానికి వస్తే ఏ రకంగా పూర్తిగా విశాఖపట్నానికి సంబంధించి ఆ రోజు విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6,500 కోట్ల రూపాయలతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ రోడ్డు చాలా ముఖ్యం అని చెప్పి విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో గడ్కరీ గారితో దాన్ని ప్రకటన చేయించి శాంక్షన్ చేయిస్తే అది అతిగతి లేనటువంటి పరిస్థితికి పోయింది. చేసినటువంటి ప్రాజెక్టులను కొనసాగించాలి, తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగించాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నిన్న యూనియన్ నాయకులందరూ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని కలవడానికి వెళ్తే మీకు జీతాలు ఇవ్వట్లేదా అని చెప్పి ఆయన తెలియనట్టు అడుగుతా ఉంటే ఏం సమాధానం చెప్పమంటారు? రేపు 8వ తారీఖున మోడీ గారు వస్తామంటున్నారు. దాని మీద ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి జేడీఎస్కి కేంద్రంలో స్టీల్ మంత్రి ఇస్తే అదే కర్ణాటకలో ఒక స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తెచ్చుకొని ఇంకో 15,000 కోట్ల రూపాయలు ప్రామిస్ తీసుకున్నటువంటి పరిస్థితులు పక్క రాష్ట్రంలో ఉంటే 21 మంది ఎంపీలు కూటమికి ఉండి కేవలం ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేటువంటి దానికి హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఎంపీల తాలూకా మద్దతుతో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఒక అల్టిమేటం ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి, దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పి ఒక నిర్ణయాన్ని చెప్పించలేకపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయంటే చాలా బాధాకరం. వీటన్నిటి మీద రానటువంటి కాలంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేసేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానటువంటి సంవత్సరం ప్రజల పక్షాన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకి నాంది పలుకుతుంది. ప్రజా పోరాటాల విజయోత్సవ సంవత్సరంగా 2024 ఎప్పటికీ గుర్తుండిపోతుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు గుర్తు చేసుకుంటూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలోని రుషికొండ భవనాలపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలను అతిక్రమించి జరిపిన నిర్మాణాలపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఏపీలోనూ అమలు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించి రుషికొండపై చేసిన నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాల విజయ సంవత్సరంగా పరిగణిస్తా ఉన్నాను. నేను 2024 సంవత్సరంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశాను. ఆ ప్రజా పోరాటాల ఫలితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి పట్టాభిషేకం చేశారు. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కూడా 100కు 100 మార్కులు ఏసీ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించినటువంటి సంవత్సరం ఇది. రాష్ట్ర ప్రజల అదృష్టం మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రిగా
పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా సాధిస్తుందని ఆశీర్వదించారు రాష్ట్ర ప్రజలు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లేసి పాలకులుగా చేసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఆర్జెడ్ ఉల్లంఘనలు అయితేనేమి, సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయంలో అయితేనేమి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర కేంద్రంగా దోచుకున్నటువంటి ఆస్తుల విషయంపై పోరాటం చేశాం. గుడివాడ అమర్ విస్తన్నపేట భూముల్ని దోచేస్తే దాని మీద పోరాటం చేశాం. జగన్కు రాజగురువుగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కారు చౌకగా ప్రభుత్వ భూముల్ని 15 ఎకరాల భీమిలి దగ్గర కొట్టేసినటువంటి శారదాపేట స్వరూపానంద స్వామి భూముల్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసే విధంగా పోరాటం చేశాం. దస్పల్లా భూముల్లో, సిబిసిఎన్సి భూముల్లో, అలాగే పెద్దజాలార్పేట మత్స్యకార గ్రామంలో, అలాగే బిలాల్ కాలనీ, ఏఎస్ఆర్ నగర్ లాంటి మురుకువాడల్లో వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తుంటే దాని గురించి పోరాటం చేసి వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు జారీ చేయకుండా మేము పోరాటం చేసి కాపాడాం. అగనంపూడి టోల్ గేట్ విషయంలో కూటమి ప్రభుత్వం రాగానే విశాఖ నగర ప్రజలకి టోల్ గేట్ని ఎత్తివేసే కార్యక్రమాన్ని చేశాం మేము. అంతేకాదు విశాఖలోని పర్యాటక ఆస్తుల్ని కారు చౌకగా తాకట్టు పెట్టేసే ప్రయత్నం చేస్తే, వైసీపీ నేతలకి లీజులకి దారాదత్తం చేసేటువంటి కార్యక్రమం చేస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఋషికొండ ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైనటువంటి భవనాన్ని ఏదైతే కట్టుకున్నారో దాని మీద న్యాయ పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీక్షించారు. ఏం చేయాలో తెలియక తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ప్రజాధనం అక్కడ వెచ్చిచ్చారు, ఏం చేయాలన్నది. ఋషికొండ విషయమై ఇప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి ఋషికొండ మీద జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణ అనుమతులు తీసుకున్న దాని విరుద్ధంగా జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పటికీ కూడా న్యాయస్థానంలో పోరాడుతూ ఉన్నా. అదేవిధంగా ముంబై కొలాబా ప్రాంతంలో ఆదర్శ సొసైటీ ఎత్తైన భవనం నిబంధనల విరుద్ధంగా అక్కడ జరిగినటువంటి భవనంలో కోర్టు తీర్పు అక్కడ ఉంది. కోర్టు తీర్పును ఉల్లంఘించింది. దాని విషయంలో అప్పుడు ముఖ్యమంత్రి మీద కూడా, అశోక్ చవాన్ అనేటువంటి ముఖ్యమంత్రి మీద కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేశారు. సిబిఐ విచారణ కూడా జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అదే మాదిరిగా ఋషికొండలో జరిగినటువంటి పర్యావరణ అనుమతులకి ఉల్లంఘనలు పాల్పడినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిపైన ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు రామచంద్రాపురం నియోజకవర్గం పామరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 31న రాత్రి రోడ్లపై అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ జానీ భాషా హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, కోడి పందాలు, రోడ్ల మీద కేక్ కటింగ్లు, డీజే సౌండ్లు ఏర్పాటు చేయడం నిషేధమని ఎస్ఐ జానీ భాషా తెలియజేశారు. అలాగే వాహనాలకు లైసెన్సర్లు విప్పి సౌండ్ తో రోడ్ల మీద కార్యకలాపాలు నిర్వర్తిస్తే వెంటనే మోటార్ బైక్ సీజ్ చేస్తామని, కేసులు పెడతామని ఆయన తెలియజేశారు. కే గంగవరం మండల ప్రజలందరికీ నమస్కారం. పామరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపున, నా తరపున కే గంగవరం మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళే చేసుకోవాలి. ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు. రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేయటం, రోడ్డు కూడల్లోకి వచ్చి అల్లరి చేయటం, వెళ్ళే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారి మీద ప్రత్యేకమైన నిఘా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ పోలీసులు కూడా రప్పించుకోవడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బందితో కొన్ని ముఖ్యమైన కోడలలో గస్తీ తిరగడం జరుగుతుంది. అలాగే పికెట్లు, పెట్రోలింగ్ కూడా ఆ రోజు నిర్వహిస్తాం 31వ తారీఖున. దీంట్లో భాగంగా ఎవరైనా
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే ఖచ్చితంగా వాహనాన్ని సీజ్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు బుక్ చేయబడతాయి. అలాగే ఎవరైనా ఆకతాయిలు వేగంగా బళ్ళు నడిపి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తే ఆ బళ్ళు కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా త్రిబుల్ రైడింగ్ చేయడం కానీ, ఆ సైలెన్సర్లు పీకి సైలెన్సర్లు తీసేసి బళ్ళు స్పీడ్గా నడిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇప్పుడే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల ముఖ్యమైన కోణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తాం, బందోబస్తు ఉంటుంది, ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు. అలాగే మీరు వేడుకలు చేసుకునేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మీరు సౌండ్ బాక్సులు పెట్టడం, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అటువంటి సౌండ్ బాక్సులు ఉన్న వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అసభ్యకరమైన నృత్యాలను ప్లాన్ చేసినా, లేకపోతే హిజ్రా డ్యాన్సులను తీసుకొచ్చి డ్యాన్స్ వేయించాలని ప్రయత్నం చేసినా అటువంటి సమాచారం మాకు వెంటనే తెలుస్తుంది. ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తాం, వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకుంటారు. అలాగే ఎవరైనా కూడా పబ్లిక్ ప్లేసుల్లో కూర్చొని ప్రజలకు కనపడేలాగా ఓపెన్ బూజింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తారు. ఈ రాత్రుల పూట ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. ఈ కుర్రోళ్ళు వాళ్ళ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి యూటీజింగ్కి పాల్పడినా, వాళ్ళ ముగ్గులను చెరిపేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినా అటువంటి వారి మీద ఏమైనా కంప్లైంట్లు వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా జోదాలు నిర్వహించిన, ఈ 31st నైట్ సందర్భంగా పేకాడ క్లబ్లు నిర్వహించిన, కోడి పందాలు నిర్వహించిన, ఇతర జోదాలు నిర్వహించిన వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక నిఘా ఉంది. వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి ఏమైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ మనవి చేసుకునేది ఒకటే, అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీ యొక్క కుటుంబాలతో గడపాలని మేము కోరుకుంటున్నాం. ఏది కూడా జరగరాని జరిగి సంఘటనలు, కొట్లాటలు జరగడం కానీ, యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోవడం కానీ ఇటువంటి జరగకూడదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మైనర్లకి ఎవరు కూడా బళ్ళు ఇవ్వకండి. దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ 3-4 ప్లేసుల్లో అలాగే రిపీటెడ్గా ప్లేసులు మార్చుతా మండలం మొత్తం కూడా రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహిస్తారు. ఎవరైనా తాగేసి బండి నడిపితే వాహనం సీజ్ అవుతుంది, వాళ్ళ మీద కూడా కేసులు కూడా బుక్ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇది పోలీసుల తరఫున హెచ్చరిక, విజ్ఞప్తి 2 మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టకపోతే మన చుట్టూ జీవించే పశువులు కొన్నాళ్లకు ఏమైపోతాయో. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు వాటి కడుపులోకి టన్నుల కొద్దీ చేరుతున్నాయంటే ఆ తప్పు మనది కాదా? బాధ్యత లేకుండా జీవించే మనిషి కోసం మూగ జీవాలు బలి కావాల్సిందేనా? పశువుల జీర్ణ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి వాటి ప్రాణాలు హరిస్తున్న ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటించాల్సిందే. మనం పూజించే ఆవుల కడుపులో నుంచి రావాల్సింది పాలా, ప్లాస్టిక్ ముద్దలా? మీరే చూడండి. ఆవు పొదుగు నుంచి పాలు రావడం మాట ఎలా ఉన్నా కడుపులో నుంచి మాత్రం ప్లాస్టిక్ సంచులు ముద్దలు ముద్దలుగా వస్తున్నాయి. ఈ పాపం మనది కాదా? మనం పారబోసే చెత్తలో అత్యధికం ప్లాస్టిక్ సంచులు ఉండడంతో వాటిని ఆరగించిన పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటిని బయటకు తీయడానికి పశు వైద్యులకు ఒక సవాలుగా మారుతోంది. విశాఖలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి వైద్యులు మహేష్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ను ప్రతి ఒక్కరూ విధిగా దూరం పెట్టకపోతే మూగజీవుల పట్ల మన బాధ్యతను విస్మరించడమేనంటున్నారు. ప్లాస్టిక్ ను నిషేధిస్తూ పిలుపునిచ్చిన జీవీఎంసీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. మొట్టమొదటిది వినియోగం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళా రీసైకిల్ చేయడం అనేది ఇంకో ఎత్తు. సో ఎప్పుడైతే ఈ వినియోగం పెరిగిపోయి రీసైక్లింగ్ అనేది తగ్గిపోతే ఈ ప్లాస్టిక్ అనేది పర్యావరణంలో చాలా ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ ఎక్కువైందో దానివల్ల అనేక పర్యావరణానికే కాకుండా ఈ
ప్రకృతిలో ఉండే ఈ జీవరాశులకు కూడాను చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అది మనుషులకు అవ్వచ్చు, లేదా ఇతర జంతువులకు అవ్వచ్చు, పశువులకు అవ్వచ్చు, మిగతా జీవరాశులకు అవ్వచ్చు. ముఖ్యంగా పశువుల్లో చూసినట్టుగా అయితే ఏ విధమైన హాని కలుగుతుందంటే మొట్టమొదట అజీర్ణం కలుగుతుందండి, అదొకటి. రెండవది ఈ ప్లాస్టిక్ అనేది డైజెస్ట్ అవ్వక కడుపులోని పేగుల్లోని ఉండిపోయి అది చివరికి పశువు చనిపోయే అవకాశం కూడా వస్తుంది. మూడవది ఈ ప్లాస్టిక్ అనే దానివల్ల కొన్ని క్యాన్సర్ కలుగజేసే పదార్థాలను కూడా అవి బయటికి చిమ్ముతూ ఉంటాయి. దానివల్ల కూడాను ఈ చాలా వ్యాధులు కలగడం కానీ లేదా దానివల్ల హానికరమైన ప్రభావం అనేది పశువుల్లో చూపెడుతుంది. సో మొట్టమొదటిగా అంతేకాకుండాను ఈ ప్లాస్టిక్ దానివల్ల చాలా జీవరాశులు అనేవి కూడాను ఎక్స్టింక్ట్ అయిపోతూనే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గుతుందో, అదేవిధంగా ప్లాస్టిక్ని రీసైకిల్ చేసే పద్ధతిని మనం పెంచుతామో అప్పుడు ఈ ప్లాస్టిక్ వినియోగం తగ్గిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ హాస్పిటల్లోని మనకి ముఖ్యంగాను రూమనాటమీ అనే సర్జరీ చేస్తూ ఉంటామండి. ఇక్కడ ఇది పట్టణ పరిధిలో ఉంది కాబట్టి ఈ రూమనాటమీ అంటే పశువులు వచ్చే నెంబర్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో మేము వచ్చిన వాటిలో ఇప్పటివరకు సంవత్సరంలో ఒక 2 కేసులు చేసాము రూమనాటమీ. దాని ద్వారా ప్లాస్టిక్ని అనేది తీయగలిగాము. ప్లాస్టిక్ని తీసిన తర్వాత ఆ పశువు అనేది నార్మల్గా తన జీవనాన్ని కొనసాగించింది. సో ఎప్పుడైతే మనం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అదేవిధంగాను ఈ రీసైకిల్ చేసే ప్రొసీజర్స్ ఏవైనా ఉంటే ఎక్కువగా ఉంటే మనం ఈ ప్లాస్టిక్ని అనేది మనం కంప్లీట్గా తగ్గించవచ్చు. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, పశువులను కూడా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా అవి ముఖ్యంగా కడుపు ఉబ్బుకుపోవడము, పేడ వేయకపోవడము, గాలిలా నిండిపోవడం కడుపంతాను, ఈ సందర్భంలో మనం మిగతా వాటితో డిఫరెన్షియేట్ చేసుకొని సర్జరీకి పోయినట్టుగైతే మనకి ఈ ప్లాస్టిక్ అనేది కడుపులో బాగా నిండిపోయి ఉంటుంది. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆవులు వాటిని ఏంటంటే మనం బయటికి విడిచిపెట్టేస్తూ ఉంటారండి. ఏదో పాలు తీసుకుని బయటకు విడిచిపెట్టేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మేము చూసినది కూడా ఆవుల్లోనే వీటిలోనే చూస్తున్నాం. మొట్టమొదట ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడాను బ్యాన్ చేయడం వరకు వెళ్తే ఇంకా మంచిది. మూడవది ఏంటి అంటే దాన్ని ఒకవేళ వినియోగంలో ఉంటుంది కాబట్టి దాన్ని రీసైకిల్ చేసే పద్ధతులు కూడాను ఎక్కువగా ఉంటే మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మన పర్యావరణాన్ని, జీవరాశులని మనం కాపాడుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో కుట్టు మిషన్లు మాయమయ్యాయి. గత ప్రభుత్వం మైనార్టీ మహిళల కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు నియోజకవర్గానికి 100 కుట్టు మిషన్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక చేసి ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు కుట్టు మిషన్లు పంపించింది. పంపిణీ చేసే సమయానికి సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు మిషన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసే క్రమంలో మిషన్లు లెక్క చూడగా మిషన్లు దొంగలించబడ్డాయన్న విషయం బయటపడింది. మొత్తం 83 మిషన్లకు గాను 19 పూర్తి సెట్లు, 49 మోటార్లు, 14 స్టాండ్లు, 17 మిషన్ టేబుల్స్ మాయమయ్యాయి. దీనిపై విచారణ చేసి దొంగలను పట్టుకోవాలని ఎంపీడీఓ పోలీసులను ఆశ్రయించారు. స్త్రీల కోసం ఆర్థిక స్వావలంబన గురించి అశ్వారావుపేట కాన్స్టిట్యున్సీలో మొత్తం 23 మిషన్లు, కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగింది. దాన్ని మన గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ మండల పరిషత్తులో స్టోర్ చేశారు. అప్పుడు ఎమ్మడే అన్ఎక్స్పెక్టెడ్ ఎలక్షన్స్ రావడం వల్ల పంపిణీ చేయడం జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ వాటిని గౌరవ మినిస్టర్ గారి ద్వారా పంపిణీ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోవడం ద్వారా అవి అసలు ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దామని చెక్ చేయగా దానిలో కింద తెలియని విధంగా మిస్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. మోటార్స్ 83కి గాను 49 మిస్ అయినాయి. అలాగే హెడ్స్ 83కి గాను 19 మిస్ అయినాయి. బేస్ స్టాండ్ చెక్క బల్లాలు 17 మిస్ అయినాయి. ఐరన్ స్టాండ్ 14 మిస్ అయినాయి సార్. దీన్ని ఈ విషయాన్ని గత ఎంపీడీ గారి దృష్టికి తీసుకెళ్ళగా అది ఆఫీస్లో మిస్ అయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని తదుపరి చర్య కోసం ఎస్ఐ గారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరుగుతుంది సార్. దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. జాతీయ రహదారిపై ఎర్రవరం నుంచి మురారి వరకు పోలీసులు వాహనాలతో గస్తీ కాస్తున్నారు. రాత్రిపూట జగ్గంపేట కూడలిలో పోలీసులు గస్తీ నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు గస్తీని పటిష్టం చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డిసెంబర్ 31న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సందడి చేయనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జగంపేట పరిధిలో 5 గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ చేయనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. జగంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో అన్ని గ్రామాల్లో వాహనాలతో పెట్రోలింగ్ చేపట్టి అల్లర్లకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ గస్తీలో జగంపేట, గండేపల్లి, కిర్లంపూడి ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ విశ్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారు నూతన సంవత్సర వేడుక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గస్తీకి, పెట్రోలింగ్కి అదనపు వాహనాలు ఇవ్వడం జరిగింది. అలాగే అదనపు సిబ్బందిని కూడా ఇవ్వడం జరిగింది. గండేపల్లి, కిర్లంపూడి, జగ్గంపేట యువత అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాలుగా నూతన సంవత్సర వేడుక జరుపుకోవాలని, అలాగే ట్రిబుల్ రైడ్ చేయటం, హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి రావటం లాంటివి చేయొద్దని తెలియజేస్తున్నాం. అలాగే ఎర్రవరం నుంచి మురారి వరకు కూడా హైవే మీద పెట్రోలింగ్ అన్ని ఇంపార్టెంట్ సెంటర్లను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.